డ్రీమ్ ఇన్ లైఫ్లో ఏం జరగబోతుందంటే ఈరోజు డ్రీమ్ ఇన్ లైఫ్లో మీరు తమ్నైల్ చూసే ఉండొచ్చు నాకు తెలిసి. ఈరోజు డ్రీమ్ ఇన్ లైఫ్లో మనము హెల్మెట్ మౌంట్ అయితే తెచ్చినాం. హెల్మెట్ మౌంట్ అంటే మనం ఏమైనా రైడింగ్ చేసిన డాష్ క్యామ్ లెక్క కూడా వర్క్ చేస్తుంది. మళ్ళీ ఇది మన వ్యూ ఏదైనా వ్యూ కావాలంటే ఆ వ్యూ అంతా కవర్ చేస్తుంది. మనం ఎటు చూసినా ఎటు రైడింగ్ చేసినా సన్సెట్ అన్నీ ప్రతి ఒక్కటి అది కవర్ చేస్తుంది. చూసుకోవచ్చు. మనమైతే హెల్మెట్ మొబైల్ మౌంట్ మన ఛానల్ కోసం కొద్దిగా తెచ్చిన హెల్మెట్ మౌంట్ అయితే పెట్టేసుకున్నాం. మేము నైటే పెట్టిన హెల్మెట్ మౌంట్ కొద్దిగా ఇది అంటే కిషోర్ అన్న తెలుసుక మీకు, కిషోర్ అన్నతో పెట్టేసుకున్నా. ఇది మళ్ళీ ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ వైరు కనెక్టర్, ఎందుకంటే మన ఫోన్కి ఆక్స్ లేదు, అందుకే ఈ ఫోన్కు ఆక్స్ లేదని జస్ట్ కనెక్ట్ చేయడానికి ఇది మన ఏది కనెక్ట్ అంటే మన ఈ మైక్ ప్లస్ ఫోన్కి కనెక్షన్ డైరెక్ట్ ఛార్జింగ్ కేబుల్ దెక్కుంటుంది, దాంతో కనెక్ట్ చేయడానికి. ఇది మనకి ఇది వచ్చేసి మైక్ ఇచ్చిర్రు, మొబైల్ మౌంట్, ఇంకా స్క్రూస్ కొన్ని. ఇది వచ్చేసి మొబైల్ పెడతాం మనం, మీకు చూపెడతాం. మళ్ళీ ఇప్పుడు ఇదైతే మనము లోపలికి వెళ్ళి ఫిక్స్ చేయాలి. ఇది కొద్దిగా థ్రెడ్స్ ఉంటాయి, అదంతా జస్ట్ మన బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ ఉన్నట్టు బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ వేసుకున్నట్టు ఉంటుంది కదా, వేసుకున్నాక ఇట్లా టైట్ చేయమా, సేమ్ యాస్టీజ్ అదే సీక్వెన్స్ ఉంటుంది సేమ్. అది వేసుకున్నాక ఇది వై షేప్లోకి ఇట్లా వస్తుంది, చూస్తారు కదా, ఇది వై షేప్లో వస్తుంది. ఇది ఏదైతే ఉందో ఇది దానికే కనెక్షన్ అయి ఉంటుంది. ఇవి అంతా వేరే వేరే వేసి ఇచ్చారు. మనమైతే ఇప్పుడు ట్రై చేద్దాం. చూస్తే వేసుకోవాలి, జర బ్రెయిన్ దగ్గర కొద్దిగా టైట్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇట్లా పెట్టుకోవాలి, ఇంకా క్లియర్గా అనిపిస్తుంది మీకు కూడా. అంతా ఎటు పడితే అటు వ్యూ అయితే మనకు ఈజీగా కవర్ చేయొచ్చు అంత ఫోన్తో. దీంతో ఫోన్ అయినా పెట్టుకోవచ్చు, దీని ప్లేస్లో గోప్రో కూడా పెట్టుకోవచ్చు. సెటప్ అయితే అయిపోయింది, కవర్ తీసేయాలి. ఇక మీరు చూస్తున్నారు, ఇదే మన ఫోన్ మొబైల్ ఫోన్ మౌంట్. ఇది వచ్చేసి నాకు వచ్చేసి ఇది 350 అయితే పడ్డది. 350 వైర్ వచ్చేసి 100 అనుకో, 80 వచ్చింది. జస్ట్ అంతా టోటల్ అటు ఇటు కలిపి 450 లోపు అంత వచ్చేసింది నాకు. ఈ హెల్మెట్ వచ్చేసి కిషోర్ అన్నది జస్ట్ జర కావాలంటే ఇచ్చిండు. అన్న దగ్గర ఆల్రెడీ చాలా హెల్మెట్స్ ఉన్నాయి, జస్ట్ వాడుకోవడానికి ఇచ్చిండు నాకు, వాడి ఇచ్చేస్తాను అన్నకి నేను మళ్ళీ. ఇప్పుడు దీని మీద అయితే రైడ్కి అయితే పోదాం. పోదాం మరి. ఇప్పుడు రైడ్ అయితే చూడండి మీరు. ఇప్పుడైతే పోదాం, రెడీగా ఉన్నాం ఇప్పుడు పోవడానికి. ఇటు మన బైక్ కూడా రెడీ ఉంది, పెట్రోల్ ఓపించుకోవాలి ఫస్ట్ అయితే. డిస్టెన్స్ అయితే రైడ్కి పోవాలి. అంతా ఫుల్ వీడియో అయితే చూడండి గాయస్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టే ట్యూన్. పెట్రోల్ పంప్ అయితే వచ్చేసింది, పెట్రోల్ పంప్లో పోవాలి ఫస్ట్ మనం. పెట్రోల్ పంపు వచ్చేసింది. ఓకే లెట్స్ గెట్ ఇట్ ఆన్. క్యాష్ రైట్.
ఎంత కొట్టించినా ఫ్యూల్ జీరోనే ఉంది. ఇంకా ఎంత కొట్టించినా ఆల్రెడీ ఉంది పెట్రోల్. దీనిలో డాడీ కొట్టించిండు, ఇంకా పడలే సిగ్నల్. ఇప్పుడు పడ్డది, మనం కూడా ఇప్పుడే దాటుతున్నాం లైన్. సో ఫాలో ది ట్రాఫిక్ రూల్స్, మెయింటైన్ ఏ కాన్స్టాంట్ స్పీడ్ అండ్ గో యాజ్ యూ వాంట్, యాజ్ యూ కెన్. అంటే మన ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ లేదనుకోండి, మన ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ లేదు, అయినా కానీ నేను మీకోసం కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా హిందీ వాళ్ళు కూడా మన కంటెంట్ చూస్తారు, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దని. రైట్, పోదాం మరి ఇప్పుడు. సో గాయస్, ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం. రివర్స్ యూటర్న్ తీసుకున్నాం. నేను తీసే వీడియోలో క్వాలిటీ ఉండకపోవచ్చు, ఆ భయం నాకుంది. సరే రైట్ తీసుకున్నాం. గిట్లయితే రైడ్ ముగించినాం. సో గాయ్స్, చూసిరా ఇప్పుడు రైడ్ అయితే కంప్లీట్ అయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే మరి ఉంటా, అప్పటిదాకా స్టే ట్యూన్.